ఇక ఈరోజు పూజించే విధానం ముఖ్యంగా వరలక్ష్మి వ్రతాన్ని రోజు కానీ మంగళగౌరి వ్రతాన్ని కానీ రెండింటికి పూజా విధానాల్లో తేడా ఉంటుందమ్మా? చాలా తేడా ఉంది. మంగళగౌరి వ్రతంలో అయినట్టయితే పసుపు గౌరీదేవిని చేసి పెట్టి 4 వారాలు 5 వారాలు ఎన్నొస్తే అన్ని ఉంచుతారు. మరి అదే ఉంచుతారు. అదే ఉంచుతారు సాధారణంగా. కానీ కొద్దిమంది విన్నాను వాళ్ళ కుటుంబాల్లో ఏ రోజుకు ఆ రోజు ఏ వారానికి ఆ వారం పసుపు గౌరీదేవిని చేసే పద్ధతి ఉందన్నారు. మరి సంప్రదాయాల్లో తేడా ఉంది. జ్యోతులు చేసే జ్యోతుల్లో ఆవు నెయ్యి వేసి ఆవు నేతితో అంటే ప్రమిదలు చేసి దాంట్లో ఆవు నేతిలో ముంచినటువంటి ఒత్తులు వేసి దాని మీద కత్తి పెట్టి, కత్తిగాని అట్లా కాడగాని ఇనప వస్తువు దానికి ఇవి వెలిగాక కాటుక పట్టేటట్టు కాటుక పడుతూ ఈ కథ చెప్పుకుని ఆ కాటుక ధరించాలంటారు. వరలక్ష్మి వ్రతంలో తోరాలు 9 పోగులు 9 ముడులతో తయారు చేసుకుంటారు. కానీ మంగళగౌరి వ్రతంలో 5 పోగులు 5 ముడులు వేస్తారు మొదటి సంవత్సరం. కొన్ని ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం పెరుగుతాయి అవి. 2వ సంవత్సరానికి 10, 3వ సంవత్సరానికి 15, 4వ సంవత్సరానికి 20, 5వ సంవత్సరానికి 25. అన్ని పోగులు అన్ని ముడులు, అన్ని జ్యోతులు, అంతమంది ముత్తైదోలు ఇలా ఎదగడం అన్నది వరలక్ష్మి వ్రతంలో మనకు కనపడుతుంది. కథ చెప్పేటప్పుడు కాటుక పట్టడం అనేటటువంటి ప్రత్యేకత ఉంది. వరలక్ష్మి వ్రతంలో ఎంతమందికైనా ఇవ్వచ్చు, ఎన్నైనా ఇవ్వచ్చు, నియమం ఏం లేదు. మంగళగౌరి వ్రతంలో మాత్రం తప్పనిసరిగా మొదటి సంవత్సరం 5, 2వ సంవత్సరం 10 అలా పెంచుకుంటూ వెళ్ళి అంతమందికి తప్పనిసరిగా ఇవ్వాలి. ఆ పైన ఎంతమందికైనా ఇవ్వచ్చు. ఇది మాత్రం తప్పదు.